సో నమస్తే ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం ఏ డే అట్ ఫీనిక్స్ మార్కెట్ సిటీ చేయబోతున్నాం. ఇది చెన్నైలో ఉంది. ఇందులోనే వన్ ఆఫ్ ది ఐమాక్స్ కూడా ఉంది. సో ఇందులో ఒక 3 షోస్ చూడబోతున్నా. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అయ్యాక మాట్లాడతాను. ఇంకా ఇప్పుడైతే ఎంజిఆర్ సెంట్రల్ నుంచి సెయింట్ థామస్ మెట్రోకి వచ్చాను. ఇక్కడ నుంచి ఫీనిక్స్ మార్కెట్ సిటీకి ర్యాపిడో తీసుకొని వెళ్ళిపోతా. సో అక్కడ షోస్ చూద్దాం ఎలా ఉంటాయో. సో ఫీనిక్స్ మార్కెట్ సిటీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు 11:30కి స్క్రీమ్ 7 ఉంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఏమో ఐమాక్స్లో హాపర్స్, ఇంకా ఈవినింగ్ ఏమో దురంధర్ ప్రీమియర్ షో కూడా ఐమాక్స్లోనే. సో ఈ 3 ఈరోజు కవర్ చేస్తాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే మిగతా స్క్రీన్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తా. బట్ పీవీఆర్ కదా, మోస్ట్లీ అలౌ చేయరు. సో చూస్తాను. సో ముందుగా ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా తినేసి అప్పుడు థియేటర్కి వెళ్దాం. సో ఫుడ్ తిందామని చూసా, బట్ ఒక్క ఫుడ్ జాయింట్ అంటే ఒక్కటి కూడా ఓపెన్లో లేదు. అరౌండ్ 11 or 11:30 అవుతుందని చెప్తున్నారు. సో ఇంకా 11 అయ్యేదాకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల ఏదైనా ట్రై చేస్తా. రివ్యూ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఈ ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఉన్న మల్టీప్లెక్స్ పేరు ఐనాక్స్ లక్స్. ఇది 11 స్క్రీన్ మల్టీప్లెక్స్. సో ఈ ఐనాక్స్ లక్స్ ఎంట్రీ లాబీ వచ్చేసి ఇలా ఉంది. ఇందులో ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి ఐమాక్స్ స్క్రీన్. ఇది 2K డ్యూయల్ xenon ప్రొజెక్టర్తో ఉంటుంది విత్ 5 ఛానల్ ఆడియో. నెక్స్ట్ ఈ ఐమాక్స్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 63 feet హైట్ ఇంకా 35 feet విడ్త్తో ఉంటుంది విత్ 429 సీట్స్. ఐమాక్స్ తర్వాత మనకి ఇంకా 10 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో 2, 3, 4, 9 స్క్రీన్స్ ఏమో డాల్బీ అట్మాస్ స్క్రీన్స్, ఇంకా స్క్రీన్ 5, 8 ఏమో 4K 7.1 స్క్రీన్స్, ఇంకా స్క్రీన్స్ 6, 7, 10, 11 ఏమో 2K 7.1 స్క్రీన్స్. ఆ తర్వాత స్క్రీన్ 7 మూవీ చూడడానికి స్క్రీన్ 5కి అయితే వచ్చాను. ఆడియో అయితే ఇలా ఉంది. ఈ ఆడియో కొంచెం చిన్నదే, ఇంకా స్క్రీన్ సైజ్ కూడా. నేను కూర్చున్న సీట్ నుంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది 4K ప్రొజెక్షన్, ఇంకా ఆడియో వచ్చేసి డాల్బీ 7.1 ఆడియో. సో నెక్స్ట్ ఐమాక్స్లో ఉన్న హాపర్ షో అయితే క్యాన్సిల్ చేశారు. నేను స్క్రీమ్ 7 సినిమాలో ఉండగానే కాల్ వచ్చింది, ఇలా షో క్యాన్సిల్ అయిందని చెప్పి. సో ఆ షో అయ్యాక నేను వెళ్ళి అడిగాను ఎందుకు క్యాన్సిల్ చేశారు అది ఇది అంటే, సార్ టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి అందుకే క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. నేను ఇంటర్వెల్లో వెళ్ళి చూశాను, అక్కడ F1 షో బాగానే పడుతుంది, మొత్తం ప్రొజెక్టర్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి. అంతేకాకుండా నేను వెళ్ళి అడిగినప్పుడు అయితే లోపల నెక్స్ట్ షోకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ప్లే అయిపోతున్నాయి. లోపల ప్లే అవుతున్నాయి కదా, ఎందుకు మీరు ఆపుతున్నారు అంటే, సార్ చెక్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు ఇక్కడ F1 ఫ్యాంటాస్టిక్ 4 చూద్దామని ఒకసారి వచ్చాము. అప్పుడు కూడా ఇలాగే టెక్నికల్ డిఫికల్టీస్ అని చెప్పి షోస్ క్యాన్సిల్ చేశారు. ఈ మేనేజ్మెంట్ అయితే వర్స్ట్ ఉంది. అసలు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో వాళ్ళకన్నా క్లారిటీ ఉందో లేదో తెలియదు. సరే టెక్నికల్ డిఫికల్టీస్ అంటున్నారు కదా, ఈవినింగ్కి దురంధర్ మూవీ పడుతుందా అంటే ఈవినింగ్కి షోస్ అన్నీ నార్మల్ అంటున్నారు. సో ఈ ఒక్క షోకి మాత్రం టెక్నికల్ డిఫికల్టీస్ ఎందుకు వచ్చాయి మరి వాళ్ళకే తెలియాలి. పోనీ జనాలు లెక్క క్యాన్సిల్ చేశారా అంటే అరౌండ్ 20 people వరకు ఉన్నారు షో బుక్ చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళందరికీ కాల్ చేసి లేవని చెప్తున్నారంట. ఏంటో ఈ మేనేజ్మెంట్ అయితే అర్థం కావట్లేదు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఆడిఫైలో ఉన్న స్క్రీమ్ 7 మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. పిక్చర్ క్వాలిటీ అయితే ఇది 4K ప్రొజెక్షనే. సో బాగుంది, అలాగే కొంచెం బ్రైట్గానే ఉంది. నేను మరీ అనుకున్నంత డల్గా అయితే లేదు. ఇంకా సౌండ్ అయితే ఇది డాల్బీ 7.1 అనమాట. సో దానికి తగ్గట్టు బాగానే ఉంది. కానీ వర్స్ట్ ఏంటంటే ఆ సీట్స్ అనమాట, దరిద్రంగా ఉన్నాయి, అసలు కంఫర్టబుల్గానే లేవు. కొన్ని క్లిప్స్ కూడా వేస్తాను అక్కడ సీట్స్ పరిస్థితి ఎలా ఉన్నాయో. ఇంకొకటి ఏంటి అంటే ఐమాక్స్లో కూడా ఇవే సీట్స్ ఉన్నాయి. పోనీ ఈ ఆడియన్స్లో అంటే నార్మల్ ప్రైజింగ్ కాబట్టి అనుకోవచ్చు, బట్ ఐమాక్స్లో మీకు ప్రీమియం ప్రైజింగ్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి వీళ్ళు.
పేరుకు మాత్రం లక్స్ అని పెట్టుకున్నారు కానీ అసలు ప్రీమియంనెస్సే లేదు. అసలు ఆ సీట్స్ అయితే వర్స్ట్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఐమాక్స్ని ప్రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ కాకుండా పలాజా ఐమాక్స్కి వెళ్తే మీకు మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఐమాక్స్ అయితే ఇంకా ఇది డ్యూయల్ జెనాన్ ప్రొజెక్షన్ ఉంటుంది. 2K ప్రొజెక్టర్ అనమాట. అది ఎప్పుడుదో పాతకాలపు టెక్నాలజీ అది. సో దీనికంటే మీరు పలాజోని సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో షో ఎలాగో క్యాన్సిల్ అయిందని చెప్పి కనీసం మంచిగా తిందామని చెప్పి బయటకు వచ్చేసాను. ఇక్కడ ఏ రోడ్ అమ్మన్ మెస్కి వచ్చాను. సో ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఇది ఏ రోడ్ అమ్మన్ మెస్ స్పెషల్ డిష్ జపాన్ చికెన్, ఇది మటన్ బిర్యానీ, ఇంకా ఇదేమో చికెన్ బిర్యానీ. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇంకా అక్కడి నుంచి పలాజా ఐమాక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దురందర్కి తీసింది టికెట్స్ ఫీనిక్స్ మాల్లో కాదు, పలాజా మాల్లో. సో అది ఇప్పుడే చెక్ చేశాను. సో ఇక్కడికైతే వచ్చాము, బట్ ఇక్కడ షో పడే ఛాన్సెస్ 50-50 అంటున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆల్రెడీ న్యూస్ ఉంది. ఏంటి అంటే డీసీపీస్ అనేవి కొంచెం లేట్గా డెలివరీ అయ్యాయి. తెలుగు షోస్, తమిళ షోస్ అవన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఓన్లీ హిందీ షోస్ అయితే 50-50 ఛాన్సెస్ అంటున్నారు, పడే ఛాన్సెస్. సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. పడిద్దో లేదో మాకే కన్ఫర్మేషన్ లేదు, కాసేపు వెయిట్ చేస్తే చెప్తామని. సో పడితే ఇక్కడ చూస్తాను, లేకపోతే ఇంకా సెకండ్ షోకి ట్రై చేయడమే. షో డిలే అవ్వడం వల్ల జనాలందరూ ఇలా లాబీలో వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 20 minutes వరకు డిలే అయింది షో. సో ఇందాక తిన్న ఫుడ్ రివ్యూ ఇవ్వలేదు కదా. చికెన్ బిర్యానీ అయితే నచ్చింది, బాగుంది. బట్ మటన్ బిర్యానీ అయితే జస్ట్ యావరేజ్ అనమాట. నాకు మటన్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ ఫ్లేవరే కొంచెం బాగా నచ్చింది. ఇంకా జపాన్ చికెన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే అది చాలా తీయగా ఉంది. కానీ నాతో మా ఫ్రెండ్ కూడా తిన్నాడు, వాడికైతే జపాన్ చికెన్ నచ్చిందంట. సో అది ఎవరి పర్సనల్ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఒక బిర్యానీకి 300 కాస్ట్ చేశారు, కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చాడు. జస్ట్ ఒకరికి కూడా ఫుల్గా సరిపోదు అనమాట. సో దాన్ని బట్టి ఇంకా మనం చూసి ఆర్డర్ చేసుకోవడమే. సో అది ఏ రోడ్ అమ్మన్ మెస్లో ఫుడ్ మీద నా ఒపీనియన్. సో నెక్స్ట్ దురందర్ షో ఇప్పుడు పడేలా ఉంది అంటున్నారు, చూద్దాం పడిద్దో లేదో. షో అయితే పడుతుంది గాయస్, లోపలికైతే వచ్చేసాం మనం. సో చాలా సస్పెన్స్ తర్వాత షో అయితే పడింది. పడుతుందా పడదా అనుకుంటున్నాం, బట్ షో అయితే పడింది. ఇంకా సబ్ టైటిల్స్ కూడా ప్లే చేశారు. ఇంకా మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సేమ్ ఫస్ట్ పార్ట్ లాగే అదే ఇంటెన్సిటీతో ఉంది, ఎక్కడ అయితే డిప్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. మెయిన్గా మాట్లాడుకోవాలంటే నాకు ఆ ఫస్ట్ 20 minutes ఇంటెన్సిటీ అయితే చాలా బాగా నచ్చింది. అందులో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఆ ఎమోషనల్ కనెక్ట్ కూడా మంచిగా రీచ్ అయింది. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, ఇంకా సాంగ్స్ గురించి. ఫస్ట్ పార్ట్లో తెలుసు మనకి అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో, ఇప్పటికీ ప్లేలిస్ట్లో రన్ అవుతూనే ఉంటాయి ఆ సాంగ్స్ అన్నీ. సో ఇవి కూడా అలాగే కరెక్ట్గా బ్లెండ్ అయ్యాయి స్టోరీతో. డిఫరెంట్ థీమ్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో కూడా. సో అవన్నీ కరెక్ట్గా బ్లెండ్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాయి. సో ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. సెకండ్ హాఫ్ అయ్యాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను. షో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చెప్పాలి సినిమా గురించి. నేను ఇంత సాటిస్ఫైడ్గా థియేటర్ నుంచి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను. అసలు మామూలుగా లేదు సినిమా అయితే. కొన్ని కాల్ బ్యాక్స్ ఉన్నాయి, ఆ కాల్ బ్యాక్స్ ఇచ్చిన హై అయితే మామూలుగా లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ అయితే మామూలుగా పండలేదన్నమాట. క్లైమాక్స్లో హీరోకి హీరోయిన్కి మధ్య ఒక ఫోన్ కాల్ ఉంటుంది, ఇంకా హీరో వాళ్ళ మదర్ని కలిసే సీన్ ఉంటుంది. ఇంకా అవి మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంకా ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది అనమాట. సో మీరు ఖచ్చితంగా అర్జెంట్గా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి చూసేయండి. సో ఇది నా దురందర్ ది రివెంజ్ ఎక్స్పీరియన్స్.